అండి. ఎప్పుడు బోరింగ్గా చపాతీలు పుల్కాలే కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా పరాటాలు, మసాలా పరాటాలు కూడా చేస్తే భలే ఉంటుంది కదా. మసాలా పరాటా అనగానే స్టఫింగ్ కట్ చేసుకుని ఫ్రై చేసుకుని అదంతా పెట్టుకోవడం పెద్ద పని అనుకుంటున్నారా? ఏం కాదండి, సింపుల్గా కూడా మసాలా పరాటా చేసేయచ్చు. నేను చూపించేస్తాను, చూసేయండి. నేను చపాతీ అవుతూ ఉంటాను. ఈ లోపల మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు నార్మల్గా నేను చపాతీలాగే వచ్చేసాను కదా. ఇప్పుడు చపాతీని అక్కడ కట్ చేసుకుని నేను కట్ చేశాను కదా అలాగా. అప్పుడు ఒకవైపు ఏమో ఆనియన్స్, ఒకవైపు బీట్రూట్ తురుము, ఒకవైపు క్యారెట్ తురుము, ఒకవైపు ఏమో కొత్తిమీర అండ్ ఫిఫ్త్ ఫ్లేవర్ పచ్చిమిర్చి. చక్కగా ఇవన్నీ పెట్టుకుని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇంకా బీట్రూట్ తినడానికి, క్యారెట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి చక్కగా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చేసి పెట్టేసామంటే మంచి కూరతోటి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, పిల్లలు కూడాను. అండ్ అయ్యో పరాటా ఇలా వస్తే ఎలా తినిపించాలమ్మా అనుకోకండి. పరాటా చేయడం ప్రాక్టీస్ అయితే అవ్వాలండి. నేను పరాటా చేసేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారికిను 2 సంవత్సరాలకు ఒకసారికి, అందుకని నా పరాటాలు ఇలా వస్తాయి. బట్ ఫస్ట్ది ఎలా వచ్చినా కానీ ఫస్ట్ దోశ ఎప్పుడు బాగా రాదంటారు కదా, అలాగే నాకు కూడా ఫస్ట్ స్టఫ్డ్ పరాటా ఎప్పుడు బాగా రాదు, తర్వాత బాగానే వస్తాయి. ఎందుకంటే ఆ తర్వాత కొంచెం బుర్ర పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో నేనైతే అలా చేస్తాను. దీన్ని చక్కగా పెనం హైలో పెట్టి కాల్చుకున్నాక ఈ పరాటా వేసాక మీడియంలో పెట్టి 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్ చేసుకోండి. మీరు డైట్లో ఉంటే ఏది లేకుండానైనా కాల్చుకోవచ్చు. నేను పిండి కొంచెం ఎక్కువ పెట్టాను, మీకు ఎంత కాస్తే అంత. నాకు పిండి కూడా కొంచెం పలుచగా కలిపాను కాబట్టి. అండ్ 2 వైపులా కాలేక చక్కగా నెయ్యి వేసి దింపేసి ఉత్తిగా పెరుగుతో తినేసినా కానీ చాలా బాగుంటుంది. నేనైతే కర్రీ ఎలాగ చేశాను కాబట్టి నేను కర్రీతో అయితే తింటున్నాను. అండ్ నేను కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను కాబట్టి కొంచెం రకరకాలుగా బీట్రూట్, క్యారెట్ అయితే రోజు తినడానికి అయితే ట్రై చేస్తున్నానండి. అయితే రోజు ఒకలాగే సలాడ్లో తినేసి ఊరుకోలేం కదా, అందుకని ఇంక వెరైటీగా ఎలా తినచ్చు అన్నది రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. మీరు కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అయితే కనుక అప్కమింగ్ వీడియోస్లో బీట్రూట్ని, క్యారెట్ని ఈజీగా రోజు ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అన్నది కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నేను చెప్పాను కదా కొంచెం తర్వాత బుర్ర పనిచేస్తుందని, అందుకని తర్వాత ఇలా స్టఫింగ్ పెట్టేసరికి ఇదైతే ఈజీగా వచ్చేసింది. ఇంకా అమ్మయ్య బతుకు జీవుడా అనుకుని ఇదైతే చక్కగా పెనం మీద వేసి మళ్ళీ కాల్ చేశాను. చూసారా, ఇది అంతగా ఊడిపోకుండా అతుకులు రాకుండా భలే వచ్చింది. ఇంకా అసలు కిట్కి అంతా ప్రాక్టీస్లోనే ఉందండి. ఎటొచ్చి మనం ప్రాక్టీస్ చేద్దామంటే తగిన అవకాశం మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏదో ఒక వెరైటీ చేస్తాం, అది ఫ్లాప్ అవగానే ఇంకెప్పుడైనా వెరైటీ చేద్దాం అనుకుంటే చాలు, ఆ వెరైటీ అప్పుడు ఫ్లాప్ అయింది కదా అస్సలు చేయొద్దు అంటూ ఉంటారు. అలా అంటే మనకి ఎప్పటికది ప్రాక్టీస్ అవుతుంది అనుకుంటారో అస్సలు ఆలోచించరు. పోనీ టేస్ట్ బ్యాడ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు పర్వాలేదు. షేపులు లాంటివి కొంచెం బ్యాడ్గా వచ్చినా కానీ అడ్జస్ట్ అయి తినేసారు అనుకోండి, కొంచెం మాకు కూడా బాగుంటుంది కదా. ఇంక నేనైతే బఠానీలతో కర్రీ చేసి దాంతో తినేస్తున్నాను. కొంచెం బీట్రూట్ రైతా కూడా చేసేసుకున్నాను. ఇదైతే భలే వచ్చింది, టేస్ట్ వైజ్ అయితే బాగుంది. బీట్రూట్ తింటున్నాను ఆడ్నెస్ అయితే అనిపించలేదు. అదండి మా లంచ్. బీట్రూట్ పరాటా 5 పరాటా అయితే నేను తినేసాను. మీరైతే ఖచ్చితంగా నచ్చేస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.